వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ మోడల్ క్వశ్చన్స్ 2025 ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకున్న భారత సైనిక అధికారిని ఎవరు? మేజర్ అభిలాష బరాక్. ఈమె ప్రస్తుతం లెబనాన్లోని ఐరాస శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తున్నారు. సమాజ సేవ, మహిళా సాధికారత, లింగ సమానత్వంపై అవగాహన కల్పించడంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 33,600 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 100 ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం ఇటీవల ఏ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఆవిష్కరించింది? భవ్య పథకం. ఈ పథకం కింద 2026-27 నుంచి 2031-2032 మధ్య మొత్తం 100 పారిశ్రామిక పార్కులను, ఇండస్ట్రియల్ పార్క్స్ని అభివృద్ధి చేయనున్నారు. డిపిఐఐటి నేతృత్వంలోని ఈ కార్యక్రమం తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, లాజిస్టిక్స్ను మెరుగుపరచడం, ఉద్యోగాలను సృష్టించడం, భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా నిలపడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతి పొడవైన అవిచ్ఛిన్నమైన గోడగా ఏ రాష్ట్రంలోని కుంభల్గఢ్ కోట గోడను యునెస్కో సర్వే గుర్తించింది? రాజస్థాన్. దీని పొడవు సుమారు 36 కిలోమీటర్ల, వెడల్పు సుమారు 15 నుంచి 25 అడుగులు. మేవార్ పాలకుడు రాణా కుంభ దీనిని నిర్మించాడు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.